ఉషాకన్య ఆ మాటలు విని ఆ పెద్దవాళ్ళు ఇట్లాగే అంటారులే, పెళ్ళి ఎప్పుడవుతుందో ఎప్పుడు విహరిస్తానో అని లోపలే అనుకుంది. చాలా రోజులైంది పెళ్ళే కాలేదు. పార్వతీదేవికి ఈ మాటలు కూడా తెలిసాయి. ఆమె మళ్ళీ నవ్వి, ఉషా ఎందుకే అంత తొందర? రాబోయే వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు నీకు కలలో ఒక సుందరాంగుడు కనిపిస్తాడు. నీ మనస్సు దోస్తాడు, వాడే నీ భర్త అంది. పార్వతీదేవి ఇంత సూటిగా చెప్పేసరికి ఉషాకన్య సిగ్గులు పడింది. అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. ఇక ఆమె చెలికెత్తులు ఆమెను ఒకటే ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆ సాయంత్రానికి అందరూ ఇళ్లకు చేరారు. అప్పటి నుంచి ఉషాకన్యకు క్షణక్షణము పార్వతీదేవి మాటలే గుర్తొస్తున్నాయి. అదో దిగులుగా మారిపోయింది. అన్నం కూడా సహించలేదు. అది గమనించిన చెలికెత్తెలు ఉషాకన్య తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటన ఏమేమి అంతా వివరించి చెప్పారు. జరిగిందంతా చెప్పారు. తల్లి ఏదైనా జబ్బేమో అనుకొని వైద్యులను తీసుకొచ్చింది. వైద్యులకు విషయం అర్థమైపోయింది. కానీ సూటిగా చెప్పలేక, ఏమీ లేదమ్మా, ఆ జలక్రీడలో తిరిగింది కదా, నలుగురు దృష్టి దోషం కొట్టి ఉంటుంది, దృష్టి తీయండి. అదిగాక పెళ్ళియుడు కదా, వివాహం చేస్తే అన్నీ సర్దుకుంటాయి అన్నారు. ఉషాకన్య తల్లి దగ్గర ఏమీ చెప్పలేక సిగ్గుపడుతూ సన్నగా ఏడ్చి కూర్చుంది. పెళ్ళియుడికి వచ్చిన పిల్లలంతా అంతే, ఇదే పని చేస్తూ ఉంటారు. ఇంతలో పార్వతీదేవి చెప్పిన వైశాఖ శుద్ధ ద్వాదశి రానే వచ్చింది. ఆ రోజు ఉషాదేవికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బలిష్ఠుడైన సుందరాంగుడు తనను పెళ్లి చేసుకున్నాడు. ఉషాకన్య తప్పించుకోవాలని చూసింది, కానీ ఆ పిల్లవాడు మెడలో తాళి కట్టేశాడు. ఉషాకన్య ఏడుస్తూ నిద్రలేసింది. పక్కనున్న చెలికత్తెలకు విషయం చెప్పింది. వాళ్ళంతా కలలో జరిగిన దానికి ఏడుస్తావేమిటమ్మా అని రకరకాలుగా ఓదార్చారు. ఎందుకో ఉషాకన్యకు ఏడుపు ఆగటం లేదు. ఇంతలో చెలికెత్తెలతో ఉన్న కుంభాండ పుత్రికి ఒక కొత్త విషయం గుర్తుకొచ్చింది. ఆమె ఇలా అంది, ఉషా, ఇవాళ తిథి ఏమిటో గుర్తు చేసుకో. ఇది వైశాఖ శుద్ధ ద్వాదశి. ఆ రోజు జలక్రీడ ఉత్సవంలో పార్వతీమాత ఏం చెప్పిందో గుర్తు చేసుకో. ఆ తల్లి చెప్పిన రోజే ఇది. నీకు కలలో సుందరాంగుడు కనిపించాడు, వాడే నీ భర్త అవుతాడని పార్వతీదేవి స్వయంగా చెప్పింది కదా. ఆ తల్లి నోటి వెంట వచ్చిన మాట వ్యర్థం ఎలా అవుతుంది? ఆ తల్లిని కోరావు, ఆమె వరం ఇచ్చింది, అది జరగబోతుంది, ఇప్పుడు ఏడుస్తావెందుకు అన్నది. ఆ మాట విన్నాక ఉషాకన్యకు ఏడుపు తగ్గింది, సిగ్గు పెరిగింది. ఆమె అటూ ఇటూ చూస్తూ, అవునే, నువ్వు చెప్పింది నిజం, కానీ ఆ తల్లి కలలో ఎవరినో చూపించింది. అతనెవరు? ఎక్కడివాడు? ఎవరి కొడుకు? ఎలా తెలుసుకోవాలి? అంతా అయోమయంగా ఉందే అంది. కుంభాండపుత్ర మళ్ళీ ఇలా అంది, చలి, పార్వతీదేవి పంపించిన వాడు సామాన్యుడు అయి ఉండడు. ఎవడో మహోత్తమ వంశంలో పుట్టిన మహావీరుడే అయి ఉంటాడు. అందగాడు, వీరుడు అని నువ్వే చెప్తున్నావు కదా. ఇకపోతే అతడి వంశ వివరాలు మనం తెలుసుకోవాలి అన్నది. ఉషాకన్య ఆదుర్దాపుకోలేక మధ్యలోనూ అందుకొని, అదే వివరాలు ఇలా తెలుసుకోవాలి ఎట్లా? నాకేమీ తోచడం లేదు, నీ చేతులు పట్టుకుంటాను, నువ్వే ఆలోచించి ఏదైనా ఉపాయం చెప్పు అని బళ్ళున మళ్ళీ ఏడ్చింది. కుంభాండపుత్రి మళ్ళీ ఉషను ఓదార్చి ఇలా చెప్పింది, నాకు ఒక ఉపాయం తోస్తుంది, నీకు ఇష్టమైతే చెబుతాను. అప్సరసలలో నీకు చిత్రరేఖ అనే స్నేహితురాలు ఉంది కదా. ఆ రోజు జలక్రీడోత్సవంలో పార్వతీదేవి వేషం వేసి హాస్యాలు చేసింది అదే కదా. దానికి మాయా విద్యలు చాలా తెలుసు. ఇలాంటి రాయబారాలు చేయటం కూడా బాగా చేతనం. పైగా దానికి ముల్లోకాల్లోనూ తెలియని వ్యక్తి అంటూ లేడు.
కనుక దాన్ని పట్టుకుంటే నీ పని కావచ్చు అన్నది. వెంటనే ఉషాకన్య చిత్రలేఖను కబురు వేసింది. ఆమె త్వరగానే వచ్చింది. ఆమె వస్తూ ఉండగానే ఉషాకన్య ఆమెను కౌగిలించుకొని ఏడ్చేసింది. చిత్రలేఖ అయోమయంగా చూసింది. ఉషాకన్య తేరుకొని, నా భర్తను నాకు నువ్వు తెచ్చి ఇవ్వకపోతే నేను బ్రతకను అని మళ్ళీ ఏడ్చింది. మాటిమాటికి ఏడుపే. ఈలోగా పక్కనున్నటువంటి చెలికెత్తలు జరిగిన విషయమంతా చిత్రలేఖకు వివరించి చెప్పారు. అన్నీ విన్న చిత్రలేఖ ఉషవంక చూసి, నీ కాబోయే భర్త ఎలా ఉంటాడో అని అడిగింది. ఉషాకన్య అయోమయంగా చూసి, అతడు అందగాడంట, కళ్ళు పద్మంలాగా ఉన్నాయి, నడక మదించిన ఏనుగులాగా ఉంది, ఇంతకన్నా చెప్పలేను అని సిగ్గుపడిపోయింది. కలలో కనపడింది. చిత్రలేఖ ఇలా అంది, చాలా బాగా చెప్పావు. నేను నీ కలలోకి దూరి నీ భర్తను చూడలేను కదా, నేనేం చేయగలుగుతాను అని కొంతసేపు ఆట పట్టించి ఉషాకన్య చేత బ్రతిమాలించుకొని చివరికి ఇలా అంది, సరే నాకు తోచిన ఉపాయం ఒకటి చెప్తాను. నాకు దేవతల్లోనూ దానవల్లోనూ గంధర్వల్లోనూ మానవల్లోనూ ఉన్న అందగాళ్ళ చాలామంది బాగా తెలుసు. నాకు బొమ్మలు వేయటం కూడా బాగా చేతనవును. వాళ్ళందరి బొమ్మలు నీకు వేసి చూపిస్తా. అయితే దానికి నాకు 1 వారం రోజులు సమయం కావాలి. ఆ బొమ్మల్లో నీ భర్త బొమ్మ ఉంటే దాన్ని నువ్వు గుర్తుపడితే వాణ్ణి నా మాయా విద్యలతో కట్టి నీ పాదాల మీద పడేస్తా అన్నది చిత్రలేఖ. ఉషాకన్య ఒప్పేసుకుంది. వారం రోజులు అతి కష్టం మీద గడిచింది. అన్నట్లుగానే 8వ రోజున చిత్రలేఖ కొన్ని వందల చిత్రపటాలను తెచ్చింది. వాటిల్లో ముందు దేవతల బొమ్మలను, తర్వాత దానవుల బొమ్మలను, తర్వాత గంధర్వుల బొమ్మలను ఇలా చూపించుకుంటూ చిట్ట చివరికి మానవుల బొమ్మలను చూపించింది. ఉషాకన్య ఆ బొమ్మలో ఒక బొమ్మను చూసి చటుక్కున కౌగిలించేసుకుంది. కళ్ళు ఇంతవి వేసుకొని, నన్ను దోచిన దొంగ వీడే అంది. అది విని చిత్రలేఖ ఆశ్చర్యపోయి ఇలా అంది, కొంప ముంచేశావే తల్లి, ఇతడు శ్రీకృష్ణ భగవానుడి మనవడు, పేరు అనిరుద్ధుడు, పరాక్రమంలో భయంకరుడు, పర్వతాలనే పెకిలించి పర్వతాల మీదికే విసిరిగొట్టగల మహాబలశాలి. పార్వతీదేవి నీకు అనుగ్రహించిన భర్త సామాన్యుడవుతాడా? నువ్వు అదృష్టవంతురాలివి. నీకు ఉత్తమ భర్త లభించాడు. పైగా మీరు రాజ్యానికి వారికి సఖ్యం లేదు. వాళ్ళకి ఏం చేస్తావో ఏమో అంది. ఏమిటి అంత పని చేసి పెట్టేశావు? అసలు వాళ్లకు మనకు పడదు. ఆ మాట ఉషాకన్య అంత కంగారు పడిపోలేదు. కానీ చిత్రలేఖ 2 చేతులు పట్టుకొని ఇలా అంది, చిత్రలేఖ, నాకు నువ్వే శరణు, నువ్వే గతి. నీకు రాని విద్యలు లేవు, నీకు తెలియని యోగాలు లేవు. నువ్వు ఆకాశంలో సంచరించగలవు, కోరిన రూపం ధరించగలవు. ఇదిగాక మాటల నేర్పుతో నిన్ను మించిన వారు లేరు. నువ్వు తలుచుకుంటే ఎవరైనా లొంగదీసుకోగలగారు. గట్టిగా చేయి పట్టుకొని, నా భర్తను నాకు తెచ్చి ఇవ్వకపోతే నేను ప్రాణాలతో ఉండను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నది ఉష. ఇది విని చిత్రలేఖ ఇలా అంది, ఉషా, దీంట్లో ఉన్న కష్టం ఏమిటో కొంచెం అర్థం చేసుకో. మీ పట్టణం చుట్టూ ఎంత కాపలాలు ఉంటాయో, ఎన్ని తనిఖీలు ఉంటాయో ఆ ద్వారకా నగరంలో అంతకంటే ఎక్కువ ఉంటాయి. అనుమతి లేకుండా దేవతలు కూడా ఆ ద్వారకా నగరంలోకి ప్రవేశించలేరు. దాని చుట్టూతా ఇనుప కవచం ఒకటి ఉంది. ఆకాశంలోంచి కూడా దిగేందుకు వీలు లేదు. చుట్టూతా మహాసముద్రం. ఇలాంటి నగరంలోకి నేను వెళ్ళేదేలా? వెళితే మాత్రం ఆ అనిరుద్ధుడిని తెచ్చేదేలా? తెస్తే మాత్రం అతన్ని మీ పట్టణంలోకి ప్రవేశపెట్టేదేలా? నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు, మన ఇద్దరినీ మించి
మీ నాన్నను రక్షించు అని చెప్పింది. అది విని ఉషాకన్య ఇలా అంది, చిత్రలేఖ, నీ యోగ ప్రభావం ఏమిటో నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే అన్నీ చేయగలవు. అన్ని మాటలు ఎందుకు, నా ప్రతిజ్ఞ విను. నేను అనిరుద్ధుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోయానంటే నేను యమలోకానికి చేరేది ఖాయం. కనుక నేను బ్రతకాలి అని నువ్వు అనుకుంటే నా పక్షాన దూతగా వెళ్ళి నా పని చేసిపెట్టు. మళ్ళీ చెబుతున్నాను, నిన్నే నేను శరణు వేడుతున్నాను. ఆడపిల్లలకు పట్టుదల వస్తే ప్రాణాన్ని లెక్క చెయ్యరు, పుట్టింటికి లెక్క చెయ్యరు, పట్టింపే ముఖ్యము. ఈ మాట నీకు బాగా తెలుసు కదా. పైగా మా నాన్న నా మాట కాదనడనే ధైర్యం నాకుంది. నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. వెనుకనే నీ కాళ్ళ వేళ్ళ పడుతున్నాను అన్నది ఉష. ఈ పొగడ్తలకు చిత్రలేఖ బాగా మెత్తబడి, సరేలే నీ మాట కాదనలేను అని అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది. బాగా మాయ తెలుసు. ఆకాశానికి ఎగిరిన చిత్రలేఖ ఈ పనిని ఎలా సాధించాలా అని రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అనేక మంది దేవతలకు మహర్షులకు దండాలు పెట్టుకుంది. ధైర్యం చేసి ద్వారకా నగరం దగ్గరకు చేరింది. అక్కడి దాకా చేరినటువంటి చిత్రలేఖ ఏం చేయటమా, ఎలా చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా సముద్రం ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటున్నటువంటి నారద మహర్షి కనిపించాడు. నారద మహర్షిని చూసేసరికి చిత్రలేఖకు కళ్ళు మెరిశాయి. ఆమె తటాలను క్రిందికి దిగి ఆ మహర్షికి నమస్కరించి శిరస్సు వంచుకొని వినయంగా నిలబడి నారద మహర్షి కళ్ళు తెరిచి చిత్రలేఖను ఆశీర్వదించి, ఎట్లా వచ్చావని అడిగాడు. చిత్రలేఖ మరోసారి నమస్కరించి ఇలా చెప్పింది, దేవర్షి, శోణితపురంలో బాణాసురుడు మీకు తెలుసు కదా. ఆయనకు ఉష అనే కూతురు ఉంది. ఆవిడకు అనిరుద్ధుడు భర్త అవుతాడని పార్వతీదేవి వరం ఇచ్చింది. ఆ అనిరుద్ధుణ్ణి తెచ్చిపెట్టమని ఉషాకన్య నన్ను బలవంత పెట్టేస్తుంది. ఈ విషయంలో నాకు మీ సహాయం పూర్తిగా కావాలి. నేను చేయబోయే పని వల్ల శ్రీకృష్ణుడికి బాణాసురుడికి పెద్ద విరోధం వచ్చే మాట ఖాయం. దానితో పాటు యుద్ధము వస్తుంది. యుద్ధం వస్తే ఆ బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు జయించగలడు, కానీ అనిరుద్ధుడు జయించలేడు. అందుకే ముందుగా శ్రీకృష్ణుడికి చెప్పకుండా నేను ఏ పని చేయకూడదు. కానీ ఎలా చెప్పాలో తోచడం లేదు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మీ అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుడు నా మీద కోపించరాదు. ఆయన శపించినా చాలు, నేను భస్మైపోతాను. కానీ మా ఉషాకన్య పని చెడిపోకూడదు, నాకు కష్టం రాకూడదు. దీనికి ఉపాయం మీరే చెప్పాలి అని ప్రార్థించింది చిత్రలేఖ. నారద మహర్షి నవ్వి ఇలా అన్నాడు, చిత్రలేఖ, తెలివైన దానివే, ఉన్నమాట ఉన్నట్టు దాపరికం లేకుండా చెప్పావు. అందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు పెద్ద యుద్ధం చూడాలని చాలా సరదాగా ఉంది. నాకు యుద్ధప్రియుడు అనే పేరుంది కదా. యుద్ధం పెట్టేవాడిని కదా నేను. యుద్ధం పెట్టి పక్కలో నిల్చొని చూస్తూ ఉంటాను. నాకు అదే పని కదా, యుద్ధప్రియుడు. సరే, కానీ నీకు తామసీ విద్య అనే ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు ప్రయోగిస్తే ఎటువంటి వారినైనా సరే మోహింపచేయవచ్చు. ఈ విద్యను ఉపయోగించి అనిరుద్ధుడి గృహంలోకి ప్రవేశించి నీ పని నువ్వు చేసుకో అన్నాడు నారదుడు. చిత్రలేఖ పొంగిపోయి నారద మహర్షి పాదాలకు పట్టి నమస్కారం పెట్టింది. ఆ మంత్రోపదేశం పొంది సరాసరి అనిరుద్ధుడి భవనం దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ భవనం ప్రద్యుమ్నుడి భవనానికి పక్కనే ఉంది. ఆమె వెళ్ళేసరికి అనిరుద్ధుడి భవనంలో చాలామంది స్త్రీలు గానాలు చేస్తున్నారు. ఆ స్త్రీల మధ్యలో అనిరుద్ధుడు కూర్చొని ఉన్నాడు. కానీ అతడు ఆ సంగీత వినోదాల్లో కానీ పాలు పంచుకోకుండా
అసంతృప్తిగా కూర్చొని ఉన్నాడు ఒకచోట. అనిరుద్ధుడు ఇలా ఎందుకున్నాడబ్బా అని చిత్రలేఖ అతడి వంక తేరపార చూసింది. అట్లా చూసింది. అలా చూడగా అనిరుద్ధుడికి కూడా స్వప్నంలో ఉషాకన్య కనిపించిందని, ఇది పార్వతీదేవి ప్రభావమేనని చిత్రలేఖకు అర్థమైపోయింది. ఈ మాట తెలిసేసరికి ఆమెకు భయం తగ్గిపోయింది. అమ్మయ్య, కానీ ఇంతమంది మధ్యలో ఉండగా అనిరుద్ధుడితో మాట్లాడడం ఎలాగా అని ఆమె ఆలోచనలో పడిపోయింది. ఇంతలో అనిరుద్ధుడు కొంచెం పక్కకి వచ్చాడు. వెంటనే చిత్రలేఖ నారదుడు ఉపదేశించిన విద్యను ప్రయోగించేసింది. అనిరుద్ధుడి మాయం చేసి తాను మాత్రం ఆకాశంలోంచి అనిరుద్ధుడికి కనిపిస్తూ మృదువుగా ఇలా విన్నమించింది. వీరా, మీరు క్షేమమేనా? నేను మీకు కలలో కనిపించిన ఉషాదేవి చెలికత్తెను. ఆమె సందేశాన్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. కలలో మీరు ఆమెను చూశారు, ఆమె మిమ్మల్ని చూసింది. మీరు కలలోనే దంపతులు అయిపోయారు. మా ఉషాదేవి తన గుండె నిండా మిమ్మల్నే నింపుకుంది. మీకోసమే విలపిస్తుంది, మీకోసమే పరితపిస్తుంది. అందుకే నన్ను మీ దగ్గరకు పంపింది. మీరు దయచేసి అక్కడికి వస్తే ఆమె బ్రతుకుతుంది, లేకపోతే ఆమె జీవించదు. మీ చుట్ట చాలామంది స్త్రీలు ఉండవచ్చు, కానీ మీకోసమే ప్రాణం ఇచ్చే స్త్రీని ఆదుకోవటం మీ కర్తవ్యం కదా. పార్వతీదేవి మీరు తనకు భర్త అవుతారని మా ఉషాదేవికి వరం ఇచ్చింది. ఆ ధైర్యంతో మా ఉషా బ్రతుకుతుంది. దానికి తోడు నేను మీ చిత్రపటాన్ని గీసి ఆమెకిచ్చి అది చూస్తూ ప్రాణాలు నిలుపుకుంటోంది. యదువీరా, ఆ ఉషాదేవి తన శిరస్సును మీ పాదాల మీద ఉంచి మీకు నమస్కరించి మిమ్మల్ని ప్రార్థిస్తుంది. ఆమెకు చెలికత్తెలమైన మేము కూడా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఆమె ఉత్తమ వంశ సంజాత, బలిచక్రవర్తి మనమరాలు, బాణాసుర పుత్రిక. మీకు అన్ని విధాలా తగిన వంశం కూడా అది అన్నది. ఆ మాటలు విని అనిరుద్ధుడు ఇలా అన్నాడు. శుభప్రదురాలా, నేను కూడా ఆమెను స్వప్నంలో చూశాను. అప్పటి నుంచి నా మనస్సులో లేదు. నిరంతరము ఆమె కోసమే తప్పిస్తున్నాను. చిత్రలేఖ, నీకు నా మీద దయ ఉంటే నన్ను ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. నీకు నమస్కరిస్తున్నాను. నా కలను నిజం చెయ్యి అన్నాడు అనిరుద్ధుడు. చిత్రలేఖ సంతోషించి, వీరా, నా స్నేహితురాలి జన్మ ధన్యమైంది, నా శ్రమ సార్థకమైంది, రండి వెళదాం అని అనిరుద్ధుణ్ణి పూర్తిగా అంతర్ధానం చేసి ఆకాశ మార్గంలో ప్రయాణించి సరాసరి ఉషాదేవి భవనంలోకి ప్రవేశించి ఉషాదేవి ఎదుట అనిరుద్ధుణ్ణి ప్రత్యక్షం చేసింది. ఉషాకన్య, ఆమె చుట్టూ ఉన్నటువంటి చలికెత్తలు కంగారుపడి చిత్రలేఖను చూసి తేరుకొని అనిరుద్ధుడికి అందానికి నివ్వెరపోయారంతా. ఆశ్చర్యపోతున్నారు. ఉషాకన్య ముందుగా తేరుకొని అనిరుద్ధుడికి నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భవనం లోపలికి తీసుకుపోయింది. వెనువెంటనే ఉషాకన్య చిత్రలేఖను గట్టిగా కౌగిలించుకొని, చిత్రలేఖ, అనుకున్న పని సాధించేశావు, కానీ నాకు అంత కంగారుగా ఉంది. ఈ రహస్యాన్ని ఎలా దాచాలి? 10 మందికి తెలిస్తే ప్రాణాలకే ముప్పు కదా అంది. చిత్రలేఖ నవ్వి, ఉషా, మనం సొంతంగా చేసిన పని అయితే అది దైవం ముందు నిలవదు. కానీ ఇది పార్వతీదేవి అనుగ్రహంతో చేసిన పని కాబట్టి అందుకే నాకు అపూర్వమైన ఆ మాయా విద్య లభించింది. అందుచేత ఈ రహస్యము బయటపడదు అంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.